రెడ్డి. ఈరోజు నేను దమ్ బిర్యానీ ఎలా చేయగలుగుతున్నానో మీకు చూపియాలనుకుంటున్నా. మిక్సీ బౌల్ తీసుకొని మిక్సీ బౌల్‌లో మరాఠీ మొగ్గ, లవంగం వేసుకున్నాము. 1 ఇలాచి, జాజికాయ ముక్కలండి కొంచెం కట్ చేసి వేసుకున్నాం. తర్వాత రాతి పువ్వు, దాల్చిన చెక్క, కొంచెం సాజీరా వేసుకున్నాం. మిక్సీ పట్టేసుకున్నది. అల్లం ముక్కలు వేసుకున్నాం. పచ్చిమిర్చి వచ్చేసి 2 కట్ చేసి వేసుకున్నానండి. వెల్లుల్లి రెవలు, పుదీనా, కొత్తిమీర మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాం. చికెన్ 2 టైమ్స్ కడిగి పెట్టాను పక్కన. ఇంగ్రీడియంట్స్ అన్ని వేసి మసాలా పేస్ట్ వేసిన తర్వాత ఆ మసాలా అంతా వేసుకుంటున్నానండి చికెన్లోకి. ఇప్పుడు తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, కారం 1 స్పూన్, మీకు తగినంత వేసుకోవచ్చండి కారం. నేను కరెక్ట్ 1/2 కేజీ చికెన్ 1/2 కేజీ రైస్కి ఇది. 1 స్పూన్ ధనియా పౌడర్, పుదీనా, కొత్తిమీర, 1 కప్పు పెరుగు తీసుకున్నామండి. ఇది మీగడతో కలిపిన పెరుగు 1 కప్పు, 1 చెక్క నిమ్మకాయ, బిర్యానీ మసాలా 1 టీ స్పూన్, చికెన్ మసాలా 1 టీ స్పూన్, ఫ్రైడ్ ఆనియన్ వేయించిన తర్వాత పక్కన పెట్టుకున్న ఆయిల్ కొంచెం వేసుకున్నాం. కసూరి మేతి, ఫ్రైడ్ ఆనియన్స్ అండి, ఇవన్నీ వేసి ఇప్పుడు కలుపుకున్నాం. కలుపుకొని 1 అవర్ మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది బాగా కలిపేసుకోవాలి. 1 అవర్ పక్కన పెట్టేసుకున్నామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బౌల్ పెట్టుకున్నాం. వాటర్ ఎక్కువే తీసుకోవాలి. మళ్ళీ నీళ్ళు కొంచెం వంపేస్తాం కదా. సాజీరా, బిర్యానీ ఆకులు, స్టార్ పువ్వు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, రాతి పువ్వు, పచ్చిమిర్చి 1 కట్ చేసి వేసుకున్నాం. ఇలాచి వచ్చేసి 4, ఇలాచి 4 అండి, లవంగాలు 3. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకున్నాం. ఫ్రైడ్ ఆనియన్లోది ఆయిల్ అండి ఇది. రైస్ అనేది అంటుకోకుండా విడివిడిగా చేయడానికి. ఇప్పుడు కొంచెం ఉప్పు ఎక్కువ పడుతుంది. మళ్ళీ నీళ్ళు వంపేస్తాం కదా, అందుకు ఎక్కువ ఉండాలి. కొత్తిమీర, పుదీనా, నీళ్ళు బాగా బాయిల్ వచ్చాయి కదా, ఇంత బాగా ఉంచుకొని 2 మినిట్స్ ఇప్పుడు ఉన్న తర్వాత ఇప్పుడు రైస్ వేసుకున్నామండి. రైస్ ఒకసారి కలుపుకొని చూసుకుందాం. ఇట్లా పక్కన అన్నీ ఉడుకుతూ ఉంటాయండి రైస్. ఇప్పుడు మనం బాండీ తీసుకుందాం. బాండీలోకి చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్న 1 అవర్ పెట్టుకున్న చికెన్ మనం ఇందులోకి వేసుకుందామండి. నేను ఇంకా పక్కన ఆయిల్ ఏమి యాడ్ చేయలేదు. అందులో వేసిన ఆయిల్ సరిపోతుంది. నేను ఆయిల్ తక్కువే తీసుకుంటాను. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేద్దాం. కొంచెం కలిపేసి ఇట్లా పెడితే 5 మినిట్స్ కల్లా కొంచెం మగ్గిపోతుందండి. ఇప్పుడు వచ్చేసి రైస్ బాగా ఉడుకుతుంది కదా, 80% ఉడకపెట్టుకోవాలి ఇట్లా. తర్వాత వచ్చేసి చికెన్ బాగా ఫ్రైగా అయిపోయింది కదా అండి. సారీ అండి, ఫ్రైగా అయిపోయింది కదా. ఇప్పుడు నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకున్న తర్వాత రైస్ వేసుకుందాం. ఈవెన్గా కొంచెం స్పూన్తో వేసుకున్నామండి. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాం. ఇప్పుడు కొత్తిమీర తీసుకున్నాం. కొత్తిమీర వేసుకున్నామండి.
కొత్తిమీర వేసుకున్న తర్వాత నెయ్యి వేసుకుంటాను. నిమ్మచెక్క అండి, నిమ్మచెక్క వేసుకున్న తర్వాత నెయ్యి వేస్తాను. 3 స్పూన్లు నెయ్యి వేసానండి. మనం రైస్ పెట్టిన అవి నీళ్ళు ఉన్నాయి కదండి, అవి ఒక హాఫ్ గ్లాస్ వేసుకుంటాను. ఇలా అంతా పెట్టుకున్న తర్వాత మనము స్టవ్ మీద ఒక పెన్నం పైన ఈ బాండీ పెట్టేసుకున్నాము బిర్యానీది. దానిపైన వెయిట్ పెడదామండి దమ్ కోసం. నేను ఇలా వెయిట్ పెట్టుకున్నా. ఒక 20 మినిట్స్ అలా వదిలేద్దాం పెట్టేసి. హైలో వచ్చేసి ఒక 10 మినిట్స్ పెట్టాను. మీడియం ఫ్లేమ్లో వచ్చేసి ఒక 10 మినిట్స్ పెట్టాను. అయిన తర్వాత ఒక 10 మినిట్స్ పక్కన పెట్టానండి. మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచిన తర్వాత నేను ఇప్పుడు చూసి చెక్ చేస్తున్నాను. బిర్యానీ బాగా వచ్చింది. ముక్కలు కూడా చూడండి బాగా ఫ్రైగా రెడ్గా ఎట్లున్నాయో. నేను ఫుడ్ కలర్లని ఏమి యాడ్ చేసుకోలేదు. బిర్యానీ దమ్ బాగా అయిపోయింది, బాగుంది. ప్లేట్కి సర్వ్ చేసుకున్నాం. టేస్టీ బిర్యానీ కలర్ఫుల్గా వచ్చింది, బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.